హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో విలన్లు మనం బయట నుంచి అవసరం లేదు. మన చుట్టూరానే మన కొడుకుల రూపంలో, లేపోతే మన కూతుర్ల రూపంలో, లేపోతే మన భార్యల రూపంలోనే ఉంటారనేసి మన రామరాజు గారికి బాగా జ్ఞానోదయం అయ్యేటట్టు చేసేశారు. అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు నేను అందరూ మోసగాళ్ళే అనేసి చెప్తా ఉన్నాను అనేసి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. రామరాజు గారి దగ్గర నుంచి సీరియల్‌లో ఎంతమందుండారో అంతమంది మోసగాళ్ళే అనేసి మనం అయితే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే రామరాజు గారు ఒక మోసం చేశారు. అది సహజంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో జరిగేదే. ఏదైనా చిన్న చిన్న మోసాలు, అలాగే ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలనుకుంటే ఎంత దూరమన్నా ఎళ్ళొచ్చు, ఎంత కష్టమన్నా పడొచ్చు. ఆ ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్న తర్వాత తనకంటూ ఒక కుటుంబం ఉండాలనేసి మన రామరాజు గారైతే 5 మంది పిల్లలనైతే కన్నారు. 5 మంది పిల్లలని కంటే 5 మంది పిల్లలు నలుగురు మోసం చేస్తే ఏ తండ్రికైనా సరే ఎంత బలమైన గుండె అయినా సరే అది గుండె లేకపోతే రాయి అనేసి మనకైతే అనిపిస్తుంది. ఆ తట్టుకోవాలంటే ఒక బండరాయనన్నా సరే ఆ బండరాయి టపాల్ 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 అని పగిలిపోతుంది. అందరూ మోసం చేసే పనే. ఇక్కడ కట్టుకున్న భార్య దగ్గర నుంచి పిల్లల దగ్గర వరకు ప్రతి ఒక్కరు మోసం చేసే పని. మన సాగర్ ఒక్కడు మోసం చేయలేదు. మన సాగరు గొప్ప బిడ్డ. వాళ్ళ నాన్నగారు అడుగు జాడల్లో నడవాలని ప్రయత్నాలు చేస్తాడు అనుకుంటే మన సాగర్ కూడా మోసం చేసేసాడు. అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి క్లియర్ కట్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇప్పటికైతే 400 ఎపిసోడ్‌లు అయితే అయింది. 400 ఎపిసోడ్‌లలో మనకు నంబర్ 1 కాలేకపోవడానికి కారణం ఏమంటే కనీసం ఒకరంటే ఒకరు ఫాదర్‌కి అనేదానికి పాజిటివ్‌నెస్ ఇస్తా ఉంటారు. అంటే ఒక్కరు కూడా పాజిటివ్‌నెస్ అయితే ఇవ్వట్లేదు. ఫస్ట్ మోసం ఎక్కడ జరిగిందంటే మన రామరాజు గారైతే మన వేదవతి గారినైతే పెళ్లి చేసుకున్నారు. అది ప్రేమ పెళ్లి. అది మనం అంగీకరించాలి. దాన్ని మోసం అనొచ్చు. ఎందుకంటే మన సైడ్ నుంచి చూస్తే మనకు హ్యాపీనే. ఎందుకంటే మన హీరో సైడ్ కాబట్టి మనకు హ్యాపీనే. అదే విలన్ సైడ్ నుంచి చూసామంటే మనకు హ్యాపీ కాదు. ఓకే. దాన్నైతే నేనైతే రామరాజు గారికే సపోర్ట్ అయితే చేస్తాను ఆ విషయంలో. అది అయిపోయిన తర్వాత రామరాజు గారికైతే 5 మంది పిల్లలైతే పుట్టారు. అంటే 2 అమ్మాయిలు, 3 అబ్బాయిలైతే పుట్టారు. 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయికైతే గ్రాండ్‌గా రామరాజుకి ఎంత స్తోమత ఉందో అంత స్తోమతకి మించి పెళ్లి చేశారంట. ఆ పెళ్ళినైతే మనం చూడలేదు గానీ, ఆ అమ్మాయి అయితే 24 గంటలు పుట్టింటి నుంచి ఏమొస్తుందా అనేసి తీసుకెళ్ళిపోదాం అనేసి వజ్రాల్ని మామూలు వజ్రాలనైతే కనలేదు. పుట్టింటి నుంచి ఎంతొస్తే అంత మనం మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనేసి ఒక స్వార్థపరురాలైతే పెద్దమ్మాయి. ఆ అమ్మాయి ఏదో లైట్‌గా అయితే చిన్న చిన్న తప్పులు చేసిందే గానీ, ఇంక మిగిలిన వాళ్ళు నలుగురున్నారు చూడండి. వాళ్ళు మామూలు ముద్దులు కాదురా నాయన. మామూలు ముద్దులైతే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అదయిపోయిన తర్వాత మన పెద్దోడు ఒక అమ్మాయినైతే ప్రేమించాడు. పెద్దోడు ప్రేమిస్తే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి కోసం అనేసి ఆ అమ్మాయిని త్యాగం చేయడానికన్నా సరే మన పెద్దోడైతే సిద్ధపడ్డాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఈరోజు రామరాజు గారికి ఇన్ని కష్టాలు వచ్చిండేటివి కాదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఏదో ఒకటి బాధలే ఏదో ఒకటి ప్రేమ పెళ్ళైనా సరే ఎలాగోలా పెళ్లి చేసుకొచ్చాడు కాబట్టి కాపురం అనేది చక్కదిద్దింటారు. కానీ అసలైన కథ ఇక్కడే మొదలైందని మనం చెప్పుకోవచ్చు. అక్కడ వల్లి వాళ్ళ ఫ్యామిలీ అసలు ఎంత పూర్ ఫ్యామిలీ, ఎంత మోసగాళ్ళంటే అంత మోసమైన ఫ్యామిలీలో అయితే పెళ్లి సంబంధాలు చేసి మన రామరాజు గారు నా పెద్దోడికి పెళ్లి కాలేదు, చిన్నోడికి పెళ్లి అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేసి పెద్దోడికి ఎలాగైనా సరే పెళ్లి చేయాలనేసి ఆ సంబంధం వస్తే ఆ సంబంధం అనేసి మన బల్లి వాళ్ళ అమ్మగారి చేతిలో అయితే పోయి పడిపోయారు. కాబట్టి మన రామరాజు గారు అంటే తెలివైన వాళ్ళు లాగానే ఉంటారు కానీ మన రామరాజు గారు అక్కడ తెలివి లేకుండా అయితే బిహేవ్ చేస్తా ఉంటారు. అక్కడ పోయి వాళ్ళ వలలో అయితే పడిపోయారు. వాళ్ళ వలలో పడిపోతే ఇంకా సరే అనేసి వాళ్ళ వలలో ఎలాగైనా సరే మన నర్మద అలాగే ప్రేమ కష్టపడి వాళ్ళ నిజాలు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ పుట్టు భాగవతాలంతా తెలుసుకొని ఇక రామరాజు గారి దగ్గర పెడదామనేసి వచ్చే లోపల అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఆఖరికి రామరాజు గారిని అయితే మోసం చేశారు. అంటే డబ్బులు తినేయడం ఆ విధంగా మోసం చేసే కొద్ది మన రామరాజు గారు అయితే గుండు పట్టుకున్నారు. అబ్బా! నేను నమ్మిన సింహాద్రినే నన్ను మోసం చేశాడే అనేసి. ఇక్కడ నమ్మిన సింహాద్రి మోసం చేశాడని గుండు పట్టుకున్నారు. ఇక్కడ కొడుకుల మోసాల గురించి తెలిసిన మన రామరాజు గారు ఏమైపోతారో చెప్తాను. వాటి గురించి కూడా చెప్తాను. సరే అనేసి అక్కడ పట్టుకునే ముందు మన నర్మద అయితే ఎంతో జాలి దయతో అబ్బా! మా మామయ్య పనిచేసే వాళ్ళు చూస్తేనే తట్టుకోలేకపోయాడు. ఇంగా వీళ్ళు మోసం చేశారనేసి తెలిస్తే ఇంకేమైపోతాడు మా మామయ్య అనేసి వాళ్ళకైతే హారతి ఇచ్చి మరీ లోపలికైతే రప్పించినట్టయితే చేసింది. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారని మనం అంటాం కదా. అదే విధంగా మన నర్మద అయితే ఈరోజు బొక్క బోర్లా పడిందని మనం అయితే చెప్పుకోవచ్చు. సరే అది అయిపోయిన తర్వాత ఇంక మన పెద్దోడి గురించి వద్దాం. పెద్దోడి పెళ్లి గురించి పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మా నాన్న బాధపడకూడదు అనేసి 10 లక్షలు అప్పు తెచ్చాడు. 10 లక్షలు అప్పు తెచ్చి ఆ అప్పు తీర్చేకి నానా తంటాలు పడి
ఎలాగోలా ఆ అప్పు అయితే తీర్చారు. ఆ అప్పు తీర్చడానికి కూడా కారణం వాళ్ళ చెల్లిని ఎరేసి ఆ అప్పు అయితే తీర్చారు. వాళ్ళ చెల్లిని ఎరేసారు కదా, ఆ అప్పు అయితే తీర్చి మన చందు అయితే సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఓకే, అది మిస్టేక్ ఎప్పటికీ రాదనుకోండి, ఆ బయటికి అయితే రాదు ఆ మిస్టేక్. ఒకవేళ వచ్చినా కానీ రామరాజు గారు లైట్ అయితే తీసుకుంటారు. అంటే పెద్ద కొడుకు పైన ప్రేమ కొంచెం ఎక్కువ కదా, ఆ లైట్ అయితే తీసుకుంటారు. లైట్ తీసుకున్న తర్వాత ఇంకా మిగిలింది మన ధీరజ్ గురించి మాట్లాడుకోవాలి. మన ధీరజ్ ఇప్పుడు నర్మదా వాళ్ళ నాన్నగారి పైన పోయేసి మా నాన్నే తిడతావా అనేసి ఇలా సక్కాయ పట్టుకున్నాడు కదా. మీ నాన్నకు నువ్వు చెప్పి కారు కొన్నావా ధీరజ్? మీ నాన్నగారికి చెప్పి నువ్వు పనిలో చేరావా? మీ నాన్నగారు అంత కష్టపడి పాపం లేని పరిస్థితుల్లో ఫ్యాక్టరీని తీసుకొని రా, రైస్ మిల్లుని తీసుకొని రా అనేసి అంటే నువ్వు కనీసం మీ భార్య చెప్తా ఉన్నా కానీ నువ్వు ముందుకన్నా వచ్చావు ఒక మాట అన్నా. మళ్ళీ మా నాన్న తిడతావు అనేసి ఇలా పోయి కాలర్ పట్టుకుంటే ఏమని అర్థం ధీరజ్? వాళ్ళ నాన్న వాళ్ళ అల్లుడు బాగుండాలనేసి డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేసి నా అల్లుడు బాగుండాలి, నా కూతురు బాగుండాలి అనేసి వాళ్ళ నాన్నగారు చేశారు. నువ్వు మాత్రం మీ నాన్నగారికి చెప్పకుండా నువ్వు అన్నీ చేసేయచ్చు, కానీ ఎదుటి వాళ్ళు మీ నాన్నగారిని ఏమన్నా అంటే మాత్రం కాలర్ పట్టుకుంటావు. అంటే మనకు ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకి ఒక న్యాయమా? అది నీ ఓకే వదిలేస్తాను ధీరజ్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ధీరజ్కి అలాగే ప్రేమ పెళ్లి విషయంలో మన రామరాజు గారి భార్య కూడా మోసం చేసింది. భార్య మోసం చేసిందంటే సహజంలే, ఎందుకంటే రామరాజు గారికి చెప్తే ఏమి చేయరు, కానీ సీరియల్ జరగాలంటే ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కాబట్టి మోసం చేయడంలో నేను వేదవతి గారికి కూడా సపోర్ట్ అయితే చేస్తాను. రామరాజు గారికి అలాగే వేదవతి గారికి అయితే నా సపోర్ట్ అయితే, వాళ్ళిద్దరూ తప్పు చేయలేదు. అలాగే అది అయిపోయిన తర్వాత ఇంకా మన నర్మదా గారికి ఈ విషయానికి వస్తే ప్రేమ గురించి వద్దాం. ప్రేమ మోసం చేసిందంటే మోసం అయితే చేయలేదు పాపం. ద బెస్ట్ అమ్మాయి అంటే ప్రేమ అబ్బా సీరియల్లో. ద బెస్ట్ అందరితో పోల్చుకుంటే, సీరియల్లో ఉండే వాళ్ళందరితో పోల్చుకుంటే ప్రేమ ఏదో అంతో ఇంతో ప్రేమ చూపిస్తూ ఉంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళ మామగారికి తెలియకుండా ఏం చేయకూడదు. అలాగే ఆ నిజాలన్నీ బయటికి తీసుకొచ్చేయాలక్క, మనం ఎలాగైనా సరే నిజాలన్నీ బయటికి చెప్పేయాలి, మామయ్యకి చెప్పేయాలి అనేసి మన ప్రేమ పడిందే పాటలు, మన ప్రేమ పడిందే బాధ నర్మదా పడలేదు, ఎవరు పడలేదు. ఆ విధంగా ఉత్తమ కోడలు అవార్డు కూడా ప్రేమ అయితే అర్హురాలు. ఎందుకంటే నేను నిన్న వీడియో చేశాను, వీడియోలో నేను నర్మదా అనుకుంటే ఈరోజు ఆలోచిస్తే ప్రేమ అని గొప్పది అర్థమైంది నాకు. ఆ విధంగా సరే అనేసి ఎలాగోలా ప్రేమ ద బెస్ట్ అబ్బాయి, ఎందుకంటే ఇక్కడ పుట్టింటిని హ్యాండిల్ చేయగలుగుతుంది, అలాగే మెట్టినింటిని హ్యాండిల్ చేయగలుగుతుంది. ప్రేమ అయితే నాకు నచ్చింది. అది అయిపోయిన తర్వాత మన కూతురు గురించి వద్దాం. కూతురు అక్కడ బల్లి మోసం చేస్తానని తెలుసు, బల్లి మోసపోయినామని తెలుసు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయేసి ప్రేమ గురించి మర్చిపోయినా, పెళ్ళి కాకుండానే పెళ్ళైనట్టు నటించి అక్కడ మన ఏం పేరు అమ్మాయి పేరు అమూల్య జీవితాన్ని అయితే మోసం చేసింది. పర్లేదు, ఎందుకంటే రామరాజు గారు బతకాలి, గుండె ధైర్యంగా ఉండాలంటే ఆ విధంగా చేయాలి కాబట్టి ప్రేమ చేసిండేది కూడా న్యాయమే. ఇప్పుడు ముగ్గురికి అయితే తేలింది, మిగిలిన వాళ్ళంతా ఫ్రాడ్. అది అయిపోయిన తర్వాత మనకు సాగర్ దగ్గరికి వద్దాం. సాగర్ ఏం చేశానంటే ఎవరో మూడో వాళ్ళు ఇచ్చిండే డబ్బుని తీసుకుపోయేసి వాళ్ళ మామగారు చెప్పారనేసి 25 లక్షలకి జాబ్ని అయితే గవర్నమెంట్ జాబ్ని అయితే కొనేశాడు. గవర్నమెంట్ జాబ్ని కొనేయడం వల్ల ఆ గవర్నమెంట్ జాబు ఎవరు వల్ల వచ్చింది? ఇక్కడ వాళ్ళు ఎవరో మూడో వాళ్ళు 20 లక్షలు ఇస్తే 5 లక్షలు రైస్ మిల్ నుంచి తీసుకుని 25 లక్షలు అయితే ఇచ్చేసినారు. 25 లక్షలు ఇచ్చేసి గవర్నమెంట్ జాబ్ కొన్నారు. ఆ గవర్నమెంట్ జాబ్ని కప్పిపుచ్చడానికి మన నర్మదా అయితే అన్నీ అనిసిపెట్టుకుంటా వచ్చి ఇది కూడా నగలు అయితే తీసుకువేసి తాకట్టు పెట్టి అవి అనిసిపెట్టుకుంటా మళ్ళీ వచ్చింది. వస్తే మన బల్లి వాళ్ళు బండారం కానీ బయటపడదు, కానీ మన బల్లి వాళ్ళు పోయేసి మన రామరాజు గారికి అయితే మొత్తం ఎక్కిచ్చేస్తారు. ఎందుకంటే ఈ కాలం మంచికి చోటు అనేది లేదు. మంచికి చోటు లేకపోవడం వల్లనే మన రామరాజు గారు ఈ రోజుకి కష్టాలు పడుతూ ఉంటారు. అంటే నా బిడ్డలు బాగుండాలి అనేసి మన రామరాజు గారు కళ్ళలు కన్నారు. ఆ కళ్ళలన్నీ కన్నీళ్ళ రూపంలో అయితే కారుతూ ఉన్నాయి. ఒక రామరాజు గారు గుండె ఒక రాత్రి బండ అవుతే రామరాజు గారు బచావ్ అవుతారు. ఇన్ కేసు బండ కాదు గుండె అనుకోండి, ఇంకంతే రామరాజు గారు కథం. ఎందుకంటే చిన్న కొడుకు కారు కొన్నాడు చెప్పలేదు, చిన్న కొడుకు వాళ్ళ భార్యని పోలీస్ చేయాలనుకున్నాడని చెప్పలేదు, అలాగే పెద్ద కొడుకు 10 లక్షలు మోసం చేశాడు. ఇంకా పెద్ద కొడుకు భార్య అయితే ఇంకా వర్ణాతీతం. ఆ మనిషి గురించి మాట్లాడినామంటే ఇంకా నా సమరంగా గంటలు రోజులు లక్షలు రోజులు సరిపోవు. అన్ని మోసాలు, అన్ని కుట్రలు, అన్ని కుతంత్రాలు చేస్తూ ఉంది. ఆ అమ్మాయి గురించి తెలిసిందంటే మన రామరాజు గారు గుండె రాయి అయినా సరే ముక్కలైపోక తప్పదు. అది ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వీడియోలో అయితే రామరాజు గారి ఫ్యామిలీ అలాంటిది, ఎంత మోసాలు చేస్తూ ఉంటారో కన్న తండ్రిని అనేసి మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.